హాయ్ అందరికి గుడ్ మార్నింగ్. నేనైతే ఈ రోజు చికెన్ బిర్యానీ చేస్తున్నా. మొత్తం మ్యాగ్నేట్ చేసేసా. చక్కగా ఒక విజిల్ వచ్చేలాగా చికెన్ బాయిల్ చేసుకున్నా. తర్వాత మసాలాలన్నీ మిక్సీ పట్టి అన్ని మసాలాలు కలిపి చక్కగా మ్యాగ్నేట్ చేసిన. ఇప్పుడు ఏం చేసిన అంటే సగం బాయిల్ రైస్ సగం బాయిల్ అంటే 70-80% బాయిల్ అయిపోయింది. ఇంకొక 20% అయితే బిర్యానీ అయిపోతుంది. ప్రస్తుతానికైతే ఒక స్టెప్ వేసా. ఇది రెండో స్టెప్ వేస్తున్నాను. చికెన్ బిర్యానీ. ఇప్పుడు ఇది ఏ ఊరు వెళ్తుందో తెలుసా ఫ్రెండ్స్? 5 పీపుల్స్ ఈ యొక్క ఇద్దరు 7 ముగ్గురు మొత్తం 12 పీపుల్స్ కి. అయితే 5 పీపుల్స్ కి లక్నో వెళ్తుంది. పార్సిల్ చేస్తున్నాను అనమాట. ఒక 5 పీపుల్స్ కి పార్సల్ కూడా చేస్తున్నాను బిర్యానీ. ఇది బాయిల్ అయిపోయిన తర్వాత ఒక 5 పీపుల్స్ కి పార్సిల్. నేనైతే చేసే విధానం చూడండి. బిర్యానీ చేసే విధానం చికెన్ బిర్యానీ. చక్కగా అంతా అన్ని రైస్ కూడా బాయిల్ చేసేసిన. అలాగే చికెన్ కూడా ఒక్క విజిల్ పెట్టిన. విజిల్ పెట్టి తర్వాత ఆనియన్స్ కూడా చేశాను అనమాట. ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా చక్కగా అన్ని బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పుదీనా, కొత్తిమీర అయితే శుభ్రంగా కడగండి ఇసుక లేకుండా. ఎందుకంటే ఈ మధ్య జనాలకి బాగా ఎక్కువ స్టోన్స్ తయారవుతున్నాయి అంట. ప్రతి ఒక్కరి ఆకుకూరలు ఏదైనా సరే చాలా నీట్ గా కడగాలంట. ఓకేనా? చాలా అంటే చాలా నీట్ గా కడుక్కోవాలి. జాగ్రత్తగా కడగండి. ఇది ఇప్పుడు లక్నో వెళ్తుంది ఫ్రెండ్స్ బిర్యానీ. లక్నో అంట. అది ఎక్కడో మన నాకు తెలీదు. సారాల ఊరి పేరు అది. లక్నో అంట. లక్నో ఏదో నాకు తెలీదు ఫ్రెండ్స్ ఆ ఊరి పేరు. ఎమర్జెన్సీగా చేయమంటే చేస్తున్నా. ఇగో ఫ్రై ఆనియన్స్ చక్కగా ఇలా ఒక లెవెల్ వేసేసుకున్నాను ఒక లెంత్. తర్వాత వచ్చేసి కొంచెం కొత్తిమీర, పుదీనా ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇలా వేసుకోవాలి చక్కగా. ఎంత బాగుంటుందో చూడండి ఎంత బాగుందో చూడడానికి, కలర్ఫుల్ గా కదా. ఇది ఓన్లీ ఒక 20-30 మినిట్స్ సిమ్ లో పెట్టి ఉంచేస్తే ఊర్లో మగ్గిపోద్ది. ఎందుకంటే చికెన్ బాయిల్ అయిందే, రైస్ బాయిల్ అయిందే కాబట్టి ఒక 30 మినిట్స్ సిమ్ లో పెట్టి వదిలేస్తే చక్కగా బాయిల్ అయిపోద్ది ఫ్రెండ్స్. నేను డైలీ చేసి నాకు అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్. కరెక్ట్ గా శనివారమే తింటారు వీళ్ళు. మనం శనివారం నీస్తున్నాం కదా, వీళ్ళు శనివారమే తింటారు మా సార్ వాళ్ళు. నేను వండనండి ఇంట్లో అంటే మాకు అలా ఏముండదే. మేము అలా ఏం తిన. ఆయన సోమవారము, బుధవారము, మంగళవారము, ఏ వారము తినడు ఆయన. శుక్రవారము, సోమవారము, గురువారము తినడం మా సారు మేడం. మేమేమో శనివారం తప్ప అన్ని రోజులు తినేస్తా. నేను ఏం చేస్తా, శనివారం ఒక్కరోజు తిన్నాను నేను. కొంచెం గ్రేవీ ఉంది వేసేద్దాం. ఈ కొంచెం గ్రేవీ ఊరిని అలా గ్యాస్ మీద పెట్టి మగ్గనిస్తారు. మా పెద్దబ్బాయికి ఇష్టం. ఇప్పుడు ఈ రైస్ ఇలా వేసేసుకున్నాం. ఒక 20 మినిట్స్ సిమ్ లో పెట్టి వదిలేసామంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. కాలిపోతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ చికెన్ లో కూడా కలిపిన ఈ ఫ్రై ఆనియన్స్ చికెన్ లో కూడా కలిపిన. తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. అయిపోయింది బిర్యానీ. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీని మీద మూత పెట్టేసి, బాగుంది కదా, బాగుందా ఫ్రెండ్స్? బిర్యానీ ఆల్రెడీ ఉడికిపోయిన బిర్యానీయే ఇది. మగ్గ పెట్టడానికి కాసేపు దీన్ని ఇలా పెట్టేసి మూత. దీని మీద ఏం చేస్తానంటే దీంతో హాఫ్ వాటర్ తీసుకుంటా. ఇక్కడ వరకు వాటర్ తీసుకుంటా పెట్టేస్తా. బరువు వెయిట్ ఇదేంటంటే దీనిలో మగ్గిన అది ఏమంటారు, బాయిల్ అయింది, అది ఆవిరి బయటికి రాకుండా ఇది ఆపుద్ది అనమాట. బయటికి రాదు. సిమ్లో పెట్టిస్తాను కాబట్టి చక్కగా మగ్గిపోద్ది కాబట్టి బయటికి రాదు. ఇవల్ల సెట్ అనమాట. నేను ఇలాగే 7 సెట్లు గిన్నె కొనుక్కున్నా. ఒక పెద్ద పొయ్య. కానీ నేను గ్యాస్ మీదే పెడతాను. ఎందుకంటే సిమ్లోనే కాబట్టి ఒక 30 మినిట్సే కాబట్టి ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు నా బిర్యానీ ఎలా ఉందో
తర్వాత మగ్గిన తర్వాత మళ్ళీ ఇదే వీడియోలో మీకు నేను రన్ చేస్తా. చూడండి ఉడికిన తర్వాత ఎలా ఉంది. బాయ్ ఫ్రెండ్స్. నేను పెట్టిన బిర్యానీ ఉడికిపోయింది చూడండి ఫ్రెండ్స్. చక్కగా ఇగో పీసెస్ చూసారు కదా. రైస్ కూడా చాలా బాగా ఉడికింది. ఇలా కొంచెం మనం అట్లా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాకింగ్ చేస్తా ఈ బాక్సుల్లో. ఒక బాక్స్ చూసారు కదా. బిర్యానీ అయితే ఇలా పీసెస్ ఇవ్వండి ఎంత బాగా ఉడికాయంటే పీసెస్ కూడా. ఫస్ట్ ఒక విసిల్ పెట్టా కాబట్టి పీస్ కూడా చాలా బాగుంది. రైస్ కూడా మనకి నచ్చినట్టు ఉడికింది చక్కగా. చూసారు కదా. ఇప్పుడు నేను వీటిలో ప్యాక్ చేయబోతున్నా. చూపించి విజయ్. లక్నోకి పంపిస్తున్నాం. లక్నో ఇప్పుడు ప్యాకింగ్ చేయాలి మేము. ఈ బిర్యానీ లక్నో పంపిస్తున్నా మా సార్ వాళ్ళ ఫ్యామిలీకి, పిల్లలు నేను చేసిన బిర్యానీ అంటే చాలా ఇష్టం అంటారంట. ఎప్పుడొచ్చినా మేడం నాతోనే చేయించుకుని ప్యాకింగ్ చేయించుకుని తీసుకెళ్ళిద్ది. ఫ్లైటే కాబట్టి చక్కగా ఒక దాంట్లో దిగిపోతారు సారు మేడం. పిల్లలు తింటారనమాట. ఈ 5 బాక్సెస్ ఇప్పుడు మేము ప్యాకింగ్ చేసేస్తాం. ఇది ఫ్రెండ్స్ నా ప్యాకింగ్. బిర్యానీ షాప్ పెట్టుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఈ ఒక్క బాక్స్ వచ్చేసి 200 పడిద్ది నేను వండిన బిర్యానీ అయితే. ఎందుకంటే నెయ్యితోనే, ఇది డాల్డాలు ఆయిల్ తో చేసిన బిర్యానీ అయితే కాదు. ఓన్లీ నెయ్యితో చేసిన బిర్యానీ చాలా టేస్టీగా ఉంటది. లాస్ట్ కి ఇది ఉంది. ఇందులో ఇంకా సార్ తినాలి, మేడం తినాలి, మేము తినాలి. అది కొంచెమే ఉంది ఫ్రెండ్స్, అయిపోయింది. ప్రస్తుతానికైతే 5 ప్యాకింగ్లు చేసేసారు. నా బిర్యానీ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.